ప్రైవేట్ ట్రావెల్స్ ఇంకెన్ని ప్రాణాలు తీస్తాయి? ఆ రక్తదాహం తీరదాయిక? ఫ్రెష్ బస్సు యాక్సిడెంట్ జరిగింది కోదాడ సమీపంలో. కారణాలే కన్ఫ్యూజన్గా ఉన్నాయి. నిద్రమత్త, రెండవ డ్రైవర్ స్టీరింగ్ పట్టుకుంటే యాక్సిడెంట్కు పావుగంట ముందు పోనీ తాగి ఉన్నాడా? అదేం లేదంటున్నారు ప్రయాణికులు. రోడ్డు మలుపులు తిరిగి ఉంది కాబట్టే ప్రమాదమా? అది హైవే, స్ట్రైట్ రోడ్ వే. మరి ఇంకేమిటి కారణం? స్పీడ్, అదొక్కటే రీజన్ కనిపిస్తోంది. కారణాలేమో కానీ చనిపోయిన ఆ 6 కుటుంబాల కన్నీళ్లు చూస్తే మాత్రం గుండె తరుక్కుపోతుంది. చనిపోయింది కూడా మామూలుగా కాదు, మాంసపు ముద్దలు రోడ్డుపై ఎగిరిపడ్డాయి. మెదడు బయటకొచ్చింది, శరీరం నుజ్జునుజ్జైపోయింది. భీతావహం ఆ ప్రమాదం. పేరు నాగేంద్రబాబు, వయసు 28 ఏళ్లు. ఒక్కగానొక్క నలుసు. అమ్మ బెక్కి ఏడుస్తోంది కొడుకు మరణ వార్త విని. నాన్న నాన్న అంటూ ఏడుస్తూనే ఉంది. పేరు నాగేంద్ర బాబు కదా, బహుశా బాబు అని పిలుచుకుంటుందేమో. ఇక నా దగ్గరికి రావా బాబు అంటూ గుండెలు బాదుకుంటోంది. ఏడుస్తూ ఏమంటోందో తెలుసా? తన చేజేతులా తానే చంపుకుందట. ఇంట్లో నోములున్నాయరా నాన్న, రాకపోతే ఎలా అని అడిగిందట. మొదట రాననే అన్నాడు నాగేంద్ర. సాఫ్ట్వేర్ జాబ్ కదా, వీకెండ్కే కుదురుతుంది. కానీ అడిగింది అమ్మ కదా, ఉన్నది ఒక్కడే, వెళ్ళకపోతే ఎలా అని ఆఫీస్ ముగించుకొని బస్ ఎక్కాడు. అంతే, తెల్లారేసరికల్లా నీ బాబు ఇక లేడు అనే వార్త చెవిన పడింది పాప మా తల్లికి. సీట్ దొరకలేదన్నాడమ్మా, సీట్ అమ్మా ఎత్తేసుకుంటా వచ్చుద్దన్నాడమ్మా. ఈ అమ్మకి నాన్నకి నాగేంద్రే జీవితం. ఇంకెవరున్నారా కుటుంబానికి? ఒక్క నలుసు తప్ప. ఇప్పుడు అతను కన్ను మూశాడు. అందుకే ఎలా భరించని కడుపు కోత అంటూ కొడుకు డెడ్ బాడీని చూసి గుండె లవిసేలా రోధిస్తోంది. ఈమె చనిపోయిన తీరు అత్యంత భయానకం. నాన్నకు యాక్సిడెంట్ అయితే చూడ్డానికని వెళ్ళింది. నాన్న వెళ్ళొస్తా అని చెప్పి ఏలూరు వెళ్తోన్న ట్రావెల్స్ బస్ ఎక్కింది. తోడుగా భర్త కూడా ఉన్నాడు. సూర్యాపేటలో సుమారు తెల్లవారుజామున 4 గంటల సమయంలో ఛార్జింగ్ కోసమని బస్ ఆగినప్పుడు నిద్రలేచి భార్యాభర్త ఇద్దరు మాట్లాడుకున్నారు. ఓ 45 నిమిషాల తర్వాత బస్ స్టార్ట్ అయింది. ఓ 5-10 నిమిషాలు ఇద్దరు అలా మాట్లాడుకొని రెప్ప వాల్చారంతే. దారుణమైన యాక్సిడెంట్. బస్ బయలుదేరిన పావుగంటలోనే భీతావహ దృశ్యం. చూస్తే భర్త సీట్ల మధ్యన ఇరుక్కుపోయాడు. అతి కష్టం మీద తన భార్య దగ్గరకు వచ్చాడు. ఆమె ఒళ్ళంతా రక్తం. చిన్నీ లే అంటున్నాడు. వాటర్ బాటిల్ తీసి రక్తం అంటుకున్న తన మొహం తుడుద్దామని అలా చేయి పెట్టాడంతే. చెంప, దవడలు, పళ్ళు వేటికవే పూడొచ్చేశాయి. మాంసం ముద్దలు అతని చేతిలో పడ్డాయి. తల మీద చేయి పెట్టి చూతుడు కదా, తలలో ఒక భాగం ఎగిరి రోడ్డుపై పడింది. షాక్ అతనికి. కిటికీ పక్కన కూర్చోబెట్టుకొని తన భుజం మీద తల వాల్చి అప్పటిదాకా కబుర్లు చెప్పుకున్న తన చిన్నీనేనా ఇలా అయింది అని కుప్పకూలిపోయాడు. మా మిస్సెస్ తీయటం స్పాట్లో చనిపోయిందండి. నాకే అసలు మా మిస్సెస్ తల మీద అలా చేసి దాన్ని ఇలా చూస్తుంటే లోపల నడి భాగం అంత 2 పాటలుగా లోపల అయిపోయినట్టు అనిపించింది. ఏమైందంటే నీళ్ళు పెట్టి మొహం కడిగి చేసి పళ్ళు కడిగేపడిగా చెట్టు మొత్తం కూడా ఊడిపోయినాయి. మొత్తం చిన్ని ఇంట్లో వాళ్ళైతే గుండెలు బాదుకుంటున్నారు. నాన్నకి ప్రమాదం జరిగిందని చూడ్డానికి వెళ్ళావు, ఇదే ఆఖరి చూపవుతుందని అనుకోలేదమ్మా అంటూ వాళ్ళు రోధిస్తున్న తీరు కళ్ళు చెమర్చేలా చేస్తోంది. పైగా 2 చిన్నపిల్లలు చిన్నికి. ఒక బాబుకైతే ఆరోగ్యం బాగోదు. అమ్మ ఇక రాదురా కన్నా చనిపోయిందని ఆ బాబుకి చెప్తే తట్టుకోగలడా అన్న బాధ ఇంకా వెక్కి ఏడ్చేలా చేస్తోంది. ఇద్దరు పిల్లలండి, ఇద్దరు పాపలేనండి, చిన్న పిల్లలండి. ఒకరికేమో 10, ఒకరికేమో తిని. జ్యోత్స్న పెళ్ళై 2.5 ఏళ్లు, 7.5 బాబు. సాఫ్ట్వేర్ ఇంజనీర్, హైబ్రిడ్ డ్యూటీ. యాక్చువల్లీ శనివారమే విజయవాడకు వచ్చేయాల్సింది. కానీ సోమ, మంగళవారాలు జాబ్ చేసి ఒకేసారి 5 రోజులు వర్క్ ఫ్రం హోమ్ చేయొచ్చు కదా అని ప్లాన్ చేసుకుంది. ఆఫీస్ అవగానే డైరెక్ట్ గా బస్ ఎక్కింది. తన చిన్ని తండ్రికి వీడియో కాల్ చేసి అమ్మ వచ్చేస్తోందిరా కన్నయ్య, ఉదయాన్నే వచ్చేస్తా అని ఫోన్ పెట్టేసింది. సరిగ్గా 4 గంటల 48 నిమిషాలకి తన బ్రదర్ కి ఓ మెసేజ్. అది క్రాష్ మెసేజ్. ఏదో ప్రమాదం జరిగింది అని జ్యోత్స్న ఐఫోన్ నుంచి మెసేజ్ వెళ్ళింది. అప్పటికి కంగారు పడుతూనే ఎంక్వైరీ చేశాడు. చాలా లేట్ గా తెలిసింది బస్ యాక్సిడెంట్ అయిందని. ఆ బస్సులోనే తన సిస్టర్ ఉందని. ఏమంటున్నాడో తెలుసా?
ప్రైవేట్ ట్రావెల్స్ యాక్సిడెంట్స్ చూసిన ప్రతిసారి అయ్యో పాపం అనుకునేవాడట. కానీ అయ్యో దేవుడా అని తానే గుండెలు బాదుకోవాల్సి వస్తుందనుకోలేదంటూ కన్నీళ్లు పెట్టుకున్నాడు. మేము రోజు టీవీలో చూసుకుంటూ ఉంటాం, బాధపడుతూ ఉండేవాళ్ళం. కాకపోతే ఈరోజు ఇది మా ఇంట్లో జరిగింది. మేము అనుకోలేదు ఇలా జరుగుతుందని. అది సో ఇది కేవలం ఏంటంటే ఫ్రెష్ బస్ అనేవాడు నిర్లక్ష్యం. ఆడవాళ్ళు బస్ ఎక్కగానే ఫస్ట్ ప్రిఫర్ చేసే సీటు డ్రైవర్ వెనకాల, ఎంతైనా కాస్త సేఫ్ గా ఉంటుందనే ఉద్దేశంతో అలాగే కూర్చున్నారు. అలా కూర్చున్నందుకేనేమో మొత్తం 6 చనిపోతే అందులో 5 ఆడవాళ్లే ఉన్నారు. మేరీ జ్యోత్స్న, భావన, పిడిగిటి లక్ష్మి, యాసారపు చిన్ని, షకీనాతో పాటు నాగేంద్రబాబు చనిపోయాడు. ఇంతమంది ఉసురు పోవడానికి కారణమేంటి? 6 ప్రాణాల్ని తీసిందేంటి? ఐరన్ బీమ్లు రాడ్లతో వెళ్తున్న లారీకి ఏదో ప్రాబ్లం వచ్చింది. హైవేపై వెళ్లాల్సిన లారీ సడన్ గా డివైడర్ ఎక్కింది, అక్కడే ఆగిపోయింది. వెంటనే హైవే పెట్రోలింగ్ కు కాల్ కూడా చేశారు. వాళ్ళొచ్చేలోపే బ్రేకింగ్ న్యూస్. సూర్యాపేట జిల్లా కోదాడ మండలం తొరకుంట శివారులో ఘోర బస్సు ప్రమాదమని. ఈ యాక్సిడెంట్ బస్సు ఓవర్ స్పీడ్ వల్లే అని తెలుస్తోంది. ఎదురుగా లారీ ఆగుందన్న విషయాన్ని గమనించని డ్రైవర్ నిర్లక్ష్యం కూడా కనిపిస్తోంది. డ్రైవర్ వెనకాలే కూర్చున్న 6 చనిపోయారు గాని డ్రైవర్ కు మాత్రం ఏం కాలేదు. అసలు ఆ డ్రైవర్ ఏమయ్యాడో తెలియదు. సీన్ లోంచి జంప్. ఇందులో లారీ ఏదైతే ఉందో అది ఐరన్ పిల్లర్స్ని, ఇండస్ట్రీస్ కోసం వాడే ఐరన్ పిల్లర్స్ని క్యారీ చేస్తూ హెవీ లోడ్తో వెళ్తున్నటువంటి లారీ ఫస్ట్ అది గతి తప్పి డివైడర్ని ఎక్కడం జరిగింది. సగం డివైడర్ పైన, సగం రోడ్డు పైన ఉంది. అది గమనించని ఈ బస్సు డ్రైవర్, ఫ్రెష్ బస్ ట్రావెల్స్ ప్రైవేట్ బస్సు డ్రైవర్ అతి వేగంతో వచ్చి దీన్ని బ్యాక్ సైడ్ నుంచి డాష్ ఇవ్వడం వల్ల ఆ ఐరన్ పిల్లర్స్ అన్నీ వచ్చి బస్సులో రైట్ సైడ్ కూర్చున్న ప్యాసింజర్స్కి ఇంపాక్ట్ ఎక్కువగా ఉంది. ఆగి ఉన్న లారీనే ప్రమాదానికి కారణం. బట్ దానికంటే కూడా ఆ విషయాన్ని గమనించని బస్ డ్రైవర్దే అతిపెద్ద నిర్లక్ష్యం నేరంగా కనిపిస్తోంది.